హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏషియస్ క్యూజిన్. ఈరోజు ప్రాన్ ఫ్రై బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా డెలిషియస్ టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారండి. దీనికోసం ఫస్ట్ ఒక కేజీ రొయ్యలు తీసుకోవాలండి. కేజీ రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం అర కేజీ చిట్టుముత్యాల రైస్ తీసుకోవాలండి. కేజీ రొయ్యలకి అర కేజీ చిట్టుముత్యాల రైస్ తీసుకోవాలి. ఈ చిట్టుముత్యాల రైస్తో బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా రైస్ని తీసుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. రైస్ని ఒకసారి ఇలా బాగా కడిగి వాటర్ని తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రొయ్యల్ని మనం ఇలా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రాన్ బిర్యానీకి ఫస్ట్ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా స్లైసెస్లో కట్ చేసుకున్న 3 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలరు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనికి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఒక 3 మినిట్స్లో మనకి ఆ ఫ్లేవర్ అనేది పోతుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అందాక మనం బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేయిన తర్వాత కొంచెం పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ పొడులు కూడా మనకి పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకోవాలి. అలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు మనం ఈ పొడులని మొత్తానికి వేయించేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని దానిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని దానిలోనికి మనకి సరిపడా సాల్ట్ని మనం చూసి వేసుకోండి. ఆ కర్రీకి సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. దీనిలోనికి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, రొయ్యల నుంచి వచ్చే వాటర్తోనే అదంతా కుక్ అవుతుంది. ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పాత్ర పెట్టుకోండి. దానిలోనికి 2 స్పూన్లు నెయ్యిని, 1 స్పూను ఆయిల్ని వేసుకోవాలి. లేదంటే 3 స్పూన్లు కూడా మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనికి గరం మసాలాలు మనం యాడ్ చేసుకుందాం. యాలకులు 6, పలావ్ పువ్వు 2, దాల్చిన చెక్క 2, లవంగాలు 6, జాపత్రి 1 అండి. ఇలా వేసుకుని మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదండి. బిర్యానీ ఆకు 1 ఇలాగా తుంచుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేయని అవసరం లేదు. ఇప్పుడు దీనిలోనికి 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి. హైలో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుకొని మాడిపోతుంది, సో చూసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తరుగును వేసుకోవాలి. అది కూడా కాసేపు వేయించుకొని 1 కప్పు టమాటా ముక్కల్ని సన్నగా తరిగేలాగా వేసుకోవాలండి. బాగా పండిన టమాటా వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు
రొయ్యల కర్రీ ఒకసారి చూద్దాం అండి. రొయ్యలు అనేవి ఇదిగోండి ఇలా తయారయ్యాయి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపి మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా చూద్దామండి. టమాటాలు కూడా మగ్గిపోయండి. ఇప్పుడు టమాటాలను కూడా బాగా కలుపుకొని స్మాష్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనకి టమాటాలు ఇలా మగ్గితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి 3.5 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ రైస్కి సరిపడా సాల్ట్ని మాత్రం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వాటర్ అనేది మరగాలండి. బాగా మరిగేదాకా మనం చూసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే ఇగోండి వాటర్ ఇలాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకొని నెమ్మదిగా ఒకసారి మొత్తం కలిసేలాగా రైస్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత కర్రీని ఒకసారి చూద్దాం అండి. ఇప్పుడు కర్రీని ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీని కూడా మధ్య మధ్యలో కలపాలండి. నెమ్మదిగా కలపాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీని కలుపుదామండి. ఇప్పుడు కర్రీ దగ్గర పడుతుంది. ఇలా ఉంటున్నప్పుడు ఇంకొంతసేపు 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే దగ్గర పడుతుందండి కర్రీ. ఇప్పుడు దానిలోనికి 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొరియాండరు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని అంతా కలిసేలా చూసుకొని మూత పెట్టేసుకొని టర్న్ ఆఫ్ చేసేసి ఫ్లేమ్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ చూద్దాం అండి. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు బిర్యానీ చూద్దాం. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. సో ఈ స్టేజ్లో మనం పైన కొత్తిమీర కొంచెం, అలాగే జీడిపప్పు అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా పైన వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, ఈ ఫ్రాన్స్ కర్రీని పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఒక 15 మినిట్స్ అనేది మనం ఇలా దమ్ చేసుకోవాలండి. ఇలా దమ్ పెట్టుకుంటే 15 మినిట్స్ తర్వాత ఇంకా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే అండి మన ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.